అందరికీ నమస్కారం. తెలంగాణలోని పాఠశాలలన్నిటికీ ఒక ముఖ్యమైన తీపి కబురు వచ్చింది. అదేంటంటే తెలంగాణ రాష్ట్రంలోని అన్ని స్కూళ్ళకి స్కూల్ గ్రాంటు, స్పోర్ట్స్ గ్రాంటు నిధులైతే విడుదలయ్యాయి. ఉత్తర్వులు కూడా విడుదల కావడం జరిగింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈవి నరసింహారెడ్డి శుక్రవారం ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. స్కూల్ గ్రాంట్, స్పోర్ట్స్ గ్రాంటు, ఫిజికల్ ఎడ్యుకేషన్ గ్రాంట్ కింద 50% నిధులను విడుదల చేశామని వివరించారు. ఇక కాంపోనెంట్ నిధులు తర్వాత జనరల్ కాంపోనెంట్ నిధులు మొత్తం కలిపి 48.86 కోట్లు విడుదల చేశామని తెలిపారు. రాష్ట్రంలో 26,387 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని వివరించారు. వాటికి స్కూల్ గ్రాంటు 72.86 కోట్లు విడుదల చేయాలని, అందులో 50% అంటే 36.43 కోట్లు విడుదల చేశామని చెప్పారు. ఇందులో 0 ఎన్రోల్మెంటు పాఠశాలలు, పీఎం శ్రీ మొదటి విడత, రెండో విడత ఎంపికైన పాఠశాలలు కూడా ఉన్నాయని ఇక్కడ చెప్పారు. ఇక్కడ చూస్తే స్ట్రెంత్ బట్టి ఈ స్కూల్ గ్రాంట్ అయితే విడుదలవుతుంది. ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ అండ్ హై స్కూల్స్కి చూస్తే 1 నుంచి 30 మంది విద్యార్థులు ఉంటే 10,000 రూపాయలు కాంపోనెంట్ గ్రాంట్ వస్తుంది. 31 నుంచి 100 మంది విద్యార్థులు ఉంటే 25,000 వస్తాయి. 101 నుంచి 250 మంది విద్యార్థులు ఉంటే 50,000 గ్రాంట్ వస్తుంది. 251 నుంచి 1000 మంది విద్యార్థులు ఉంటే 75,000 గ్రాంట్ విడుదలవుతుంది. 1000 మందికి పైగా ఉన్నటువంటి స్కూళ్ళకి ₹1,00,000 గ్రాంటు అయితే శాంక్షన్ అవుతుంది. ఇంకా విషయం చూస్తే ఇక ఎన్రోల్మెంట్ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీకి సంబంధించి క్లీనింగ్ సంబంధించి 1 నుంచి 30 మంది ఉంటే 3,000 రూపాయలు విడుదలవుతాయి. 31 నుంచి 100 మంది ఉంటే 6,000 రూపాయలు. 101 నుంచి 250 మంది ఉంటే 8,000 రూపాయలు. 251 నుంచి 500 మంది ఉంటే 12,000 రూపాయలు. 501 నుంచి 750 మంది విద్యార్థులు ఉంటే 15,000 రూపాయలు. ఎబోవ్ 750 కంటే ఎక్కువ ఉంటే 20,000 రూపాయలు విడుదల చేస్తూ ఇక్కడైతే జీవో కూడా జారీ చేయడం జరిగింది. ఎందుకంటే శానిటేషన్ కోసం ఈ అమౌంట్ని అయితే ఉపయోగించడం జరుగుతుంది. ఇవ్వండి ఈరోజు తెలంగాణ స్కూల్స్ సంబంధించిన ముఖ్యమైనటువంటి తీపి కబురు. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.